దేవుడు ఆదాము హవ్వలను ఎంతో ప్రేమతో సృష్టించి ఏదెను తోటలో ఉంచాడు. అన్నీ ఇచ్చి ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దన్నాడు. కాని సాతాను సర్పం రూపంలో వచ్చి వారిని మోసం చేసింది. దేవుని ఆజ్ఞ కంటే సాతాను అబద్ధాన్ని నమ్మి ఆ పండు తిన్నారు. సృష్టికర్తకే అవిధేయులయ్యారు. ఆ ఒక్క పాపంతో దేవునితో వారికున్న ఆత్మీయ బంధం తెగిపోయింది. భయంతో చెట్ల చాటున దాక్కున్నారు. ఆ క్షణమే పాపం లోకంలోకి ప్రవేశించింది. దానితో పాటే మరణం, కష్టం, కన్నీరు మన జీవితాల్లోకి వచ్చాయి. దేవునికి దూరమవడమే నిజమైన మరణం. ఈ తపస్సు కాలం దేవునితో తెగిపోయిన బంధాన్ని తిరిగి కలుపుకునే సమయం. మన జీవితంలో మనం ఆకర్షితులవుతున్న నిషేధించబడిన పండ్లు ఏంటి? వాటిని వదిలేసి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరుగుదాం. పాప క్షమాపణ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియోను షేర్ చెయ్యండి.